Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ అండి. సో మన ఛానల్లో ఆల్రెడీ చెప్తున్నాం కదా, ఏప్రిల్ 3వ వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందనేసి. సో మనకు ఆల్మోస్ట్ 99% అయితే ఇది జరగడానికి అవకాశం అయితే ఉంది. సో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8 వరకు కరెక్షన్స్ అయితే జరగబోతున్నాయి. దీంట్లో టెక్నాలజీ వాడరు, ఉన్నతాధికారులను పిలిచారు, తర్వాత ఎక్కువ మంది సిబ్బంది నియమించి మరి కరెక్షన్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అవగొట్టేశారు. సో ఇకపై మనకి 8వ తారీఖు రిజల్ట్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా మార్క్స్ అప్లోడ్ అన్నీ కూడా జరిగిపోయాయి. సో 8 నుంచి 18వ తారీఖు వరకు మొత్తం చెక్ చేసుకుంటారు. సో చెక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత సో కుదిరితే కనుక ఏప్రిల్ 3వ వారంలో అంటే 25వ తారీఖు లోపు అయితే రిజల్ట్ విడుదల చేయడానికి 100% అవకాశం ఉంది. సో లేదంటే కనుక ఏప్రిల్ చివరన అంటే 29 లేదా 30 తారీఖు అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. సో దీనికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఈసీ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసీ పర్మిషన్ తీసుకున్న తర్వాతే సో రిజల్ట్ అనేది విడుదల కావాలి. సో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తే తప్ప, ఒకవేళ సాంకేతిక సమస్య తలెత్తితే 30 తారీఖు అయితే విడుదలవుతాయి. లేదంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏప్రిల్ 25వ తారీఖు లోపు 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కాబోతున్నాయి. సో ఈ విషయాన్ని అయితే గమనించగలరు. సో మనకు మ్యాక్సిమం ఈసీ పర్మిషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే ఏప్రిల్ 13వ తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి, సో ఏప్రిల్ మొదటి వారం అంతా ఎలక్షన్ హడావుడిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ టైంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం లేదు. ఎట్ ఎనీ కాస్ట్ ఏప్రిల్ 25 నుంచి 26, 27 ఆ డేట్లలో అయితే 100% ఖచ్చితంగా పరీక్ష ఫలితాలు విడుదలవుతాయి. సో విద్యార్థులు అయితే ఇది గమనించగలరు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.